ఓ దేవా పంపినవయ్యా నీ దీవెనాధారలన్ మా దాహమెల్లాను బాపు మాధుర్యమౌ వర్షమున్ ఇమ్మాహిమేదా కృమ్మారించుము దేవా క్రమ్మార ప్రేమ వర్షంబో కృమ్మారించుమి దేవా. Heavenly Father, thank you for your blessing of another day in my life, Lord. Today we are going to learn about 11th chapter of Genesis. Please bless us with your spirit to understand your scriptures and bless us with the heart of receiving your word. My Lord, whoever listening to this video right now, please bless them and their family. Whatever they are planning in their life, please make them succeed. Whatever the problems or the difficult situations they are in, please hold them in your arms and let the hurdles pass. All the praise and glory to you, Father, in the name of Jesus Christ, our Lord. Amen. ఆదికాండము 11వ అధ్యాయంలో మనం ప్రధానంగా రెండు విషయాలు గమనించవచ్చు. ఒకటి, దేవుడు భాషలను సృష్టించడము. రెండు వచ్చి షేము యొక్క వంశావళి అబ్రహాం వరకు మనం గమనిస్తాము. మొదటిది భాషలు. దేవుడు భాషలను ఎందుకు సృష్టించాడు అనేది మనం చూస్తే, అది మనుషుల యొక్క ఐక్యతను దేవుడు విచ్ఛిన్నం చేయడం కోసం అప్పుడు దేవుడు భాషలను సృష్టించడం జరిగింది. ఎందుకు అన్నప్పుడు, ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాకుండా ఉన్నప్పుడు, ఒకరు ఒక పని చేయమని చెప్పినప్పుడు ఆ పని ఏం చేయమని చెప్తున్నారు అవతల వాళ్ళకి అర్థం కానప్పుడు, అంటే సింపుల్ మీనింగ్ అండి, ఒకేసారి మనం ఒక 10 మంది ఉన్నాం అనుకోండి ఒక ప్లేస్ లో, మనందరికి ఒక్క లాంగ్వేజే వచ్చు అన్నప్పుడు మన అందరము ఒకరితో ఒకరము ఏం చెప్తున్నామో అనేది మన అందరికీ అర్థమవుతుంది. మనలో ఒకరికొకరు ఏం చెప్తున్నామో అనేది మన అందరికీ అర్థమవుతూ వస్తుంది. బట్ అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు కన్నడ, ఒకరు మలయాళీ, ఒకరు తమిళ్, ఒకరు తెలుగు, ఒకరు హిందీ, ఒకరు హర్యాన్వి, ఒకరు రాజస్థానీ, ఒకరు బెంగాలీ. సో ఈ విధంగా డిఫరెంట్ లాంగ్వేజెస్ తో ఉన్న ఒక 10 మంది ఒక చోట కూడుకున్నారు అనుకోండి. ఒకరు చెప్పింది ఇంకొకరికి అర్థమవుతుందా? అర్థమవదు. ఒకరు ఏదన్నా ఒక బుక్ ఇమ్మని అడిగారు అనుకోండి, అర్థమవుతుందా? అర్థమవదు. లేదు అంటే ఒక చోటికి వెళ్దాం రండి అని ఒకరినొకరు పిలిచినప్పుడు మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం అవ్వదు. అంటే ఇక్కడ డైరెక్షన్స్ గాని, ఇన్స్ట్రక్షన్స్ గాని, హెల్ప్ కానీ ఏది కూడా ఒకరి నుంచి ఒకరికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇదే పరిస్థితి దేవుడు 11వ అధ్యాయంలో ప్రజలకు కలగజేశాడు. మరి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ కలగజేశాడు? మనకు కొత్త నిబంధనలో చూస్తే దేవుడు భాషల యొక్క కృపావరాన్ని, అన్య భాషలు మాట్లాడే కృపావరాన్ని దేవుడు మనకిచ్చాడు. అదే విధంగా భాషలను అర్థం చేసుకునే కృపావరాన్ని కూడా మనకు దేవుడు ఇచ్చాడు. మరి అక్కడ గిఫ్ట్ అన్నాడు, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అండర్స్టాండింగ్ అనేది అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఎందుకు అనేది గిఫ్ట్ కాకుండా కర్స్ లాగా అయింది అనేది మనం చూస్తే, ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, నోహు తర్వాతి సంతానము వాళ్ళు విస్తరించే కొద్దీ వాళ్ళు పక్క ప్లేస్ కి వాళ్ళ ప్రయాణం చేసి వేరే వేరే చోట వాళ్ళ ఇల్లు అనేవి క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. అలా జరిగేటప్పుడు ఏమైంది అంటే, షినారు అనే దేశంలోకి వచ్చి, షినారు దేశంలో ఒక పెద్ద మైదానం, చాలా వెడల్పైన చాలా పెద్ద మైదానం అనేది ఒకటి చూసారంట. అది చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, ఇక్కడ చాలా పెద్దగా ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడ మనం అందరము సెటిల్ అయిపోవచ్చు, ఇక్కడే మనందరికి ఇల్లు కట్టుకుందాము. సో ఒక పట్టణం తయారైపోతుంది, అంటే ఒక సిటీ తయారైపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేద్దాము అంటే, ఇక్కడ ఆకాశమునంటే శిఖరము గల ఒక గోపురం కడతాం. అంటే చాలా ఎత్తుగా, అంటే ఒక మెట్లతో ఎక్కుతూ పైకి పోతూ ఉంటే, అది వాళ్లకు ఎంత పెద్దది వీలైతే అంత పెద్దది, అది కింది నుంచి చూస్తే ఆకాశం అంటే విధంగా కనిపించే ఒక గోపురంని కట్టాలి అనేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఆ పని స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు దేవుడు ఈ విషయాన్ని గమనించాడు. నరుల కుమారులు అంటే ఆ విధంగా సంబోధించడం జరిగింది. నరుల కుమారులు వీళ్ళు ఏం చేస్తున్నారా అని దేవుడు చూడడానికి దిగి వచ్చినాడంట భూమి మీదికి. దిగి వచ్చి చూసినప్పుడు దేవుడికి అర్థమైంది ఏంటి అంటే, వీళ్ళందరూ జనం ఒక్కటే, అంటే ఒకరి యొక్క కుమారులే, వారి సంతానము ఇదంతా, వారి భాష ఒక్కటే, వారి పలుకు ఒక్కటే. సో ఏమవుతుందంటే, ఒకరు చెప్పింది ఇంకొకరికి అర్థమవుతుంది. వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలాగున్నప్పుడు ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంటుంది,
ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అనుకున్నాడంట దేవుడు. ఆ తర్వాత దేవుడు వారిని అక్కడి నుంచి చెదరగొట్టాడు. అంటే దేవుడు ఇక్కడ వారిని చెదరగొట్టడంతో ఏమైంది? పట్టణం ఆగిపోయింది, గోపురం ఆగిపోయింది. మరి చెదరగొట్టడం దేవుడు ఏ విధంగా చేశాడు అంటే 9వ వచనంలో మనం గమనిస్తే, అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసిన గనక దానికి వారు బాబేలు అని పేరు పెట్టిరి. బాబేలు అంటే మీనింగ్ ఏంటి అంటే తారుమారు అని. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఆ విధంగా డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి క్రియేట్ చేశాడు అనమాట దేవుడు. డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్ని క్రియేట్ అయినప్పుడు అంటే చాలా భాషలు, ఇప్పుడు 10 మంది కూడుకున్నారు, 4-5 భాషలు క్రియేట్ అయిపోయినాయి. ఎవరో ఒకరు చెప్పింది ఇంకొకరికి మాత్రమే, ఇద్దరికి మాత్రమే అర్థం అవుతుంది, మిగిలిన వాళ్ళకు అర్థం కావడం లేదు. అలా ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది, ఒక పెద్ద స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయగలమా? దాన్ని నిర్మించడం సాధ్యమవుతుందా అంటే సాధ్యం అవ్వదు. ఆ విధంగా ఏమైంది అంటే ఆ పట్టణం యొక్క కట్టడము, ఆ గోపురం యొక్క నిర్మాణం రెండూ ఆగిపోయాయి. దానికి బాబేలు అని పేరు పెట్టడం జరిగింది. దానికి బాబేలు అని పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ దేవుడు భాషలను క్రియేట్ చేసి ఆ భాషని మొత్తం తారుమారు చేయడం వల్ల అది ఆగిపోయింది అనమాట. అంటే బాబేలు అనగా మనకు ఫుట్ నోట్స్ లో తారుమారు అని మీనింగ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా దేవుడు మనుషుల యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఆ రోజు భాషలను దేవుడు క్రియేట్ చేయడం జరిగింది. కానీ కొత్త నిబంధనలో అదే దేవుడు మళ్ళీ మనకు భాషల వరాన్ని ఇస్తున్నాడు. అంటే మనకు తెలియని ఒక లాంగ్వేజ్ ని మనము మాట్లాడగల శక్తి ఇస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి వలన అది మనం పొందుకుంటాము అని ఉంది. అపోస్తలులు 2వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్మ శక్తి వలన వాళ్ళు అలా మాట్లాడారు అన్ని భాషల్లో అని ఉంటుంది. అదే విధంగా ఈ అన్ని భాషలు మాట్లాడేది ఎలా పొందుకుంటాము అంటే ప్రార్థనతో పొందుకుంటాము. పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటాము మరి అంటే అది ఒక వరము. అది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరి కూడా పరిశుద్ధాత్మ శక్తి అనేది, పరిశుద్ధాత్మ అనేది వాళ్ళ మీదకి దిగి వస్తుంది. అది వాళ్ళకి దేవుడు ఇచ్చే వరంగా మనం బైబిల్లో చూడవచ్చు. సో ఇక్కడ దేవుడు భాషలను ఏ విధంగా వాడుతున్నాడు అంటే సువార్తను ప్రకటించడానికి. అక్కడ బాబేలు గోపురం కట్టేటప్పుడు వారి యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి భాషలను క్రియేట్ చేసిన దేవుడు ఇక్కడ అదే భాషలను దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు, అదే విధంగా మనుషుల యొక్క ఐక్యతను మరొకసారి కలుగజేయడం కోసం, దేవునిలో కలుగజేయడం కోసం, దేవుని రాజ్య సువార్త ప్రకటన కోసం కలుగజేయడం కొరకే ఇది ఇప్పుడు మళ్ళీ దేవుడు భాషల వరాన్ని మన అందరికీ ప్రసాదించడానికి ఇక్కడ ఇష్టపడుతున్నాడు. మరి ఎలా పొందుకుంటాము భాషల వరము అంటే ప్రార్థన చేత. ప్రార్థన చేత మనము భాషల వరాన్ని పొందుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్ అయితే 11వ అధ్యాయంలో. సెకండ్ పార్ట్ లో కంప్లీట్ గా షేము యొక్క వంశావళి వస్తుందన్నమాట. షేము 100 years ఉన్నప్పుడు అతనికి అర్పక్షదు పుడతాడు. జలప్రలయం వచ్చిన తర్వాత 2 years కి, అంటే జలప్రలయం తర్వాత 2 ఏళ్ల కొడుకు పుట్టినాడు అనేసి అతను కొడుకు పుట్టినప్పుడు అతనికి 100 years అంటే 98 years అప్పుడు జలప్రలయం వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. అంతే కదండి. ఆ తర్వాత అతను 700 years బతికాడంట. కొడుకులను కూతుర్లను కన్నాడు. అర్పక్షదు 35 ఏండ్లప్పుడు షేలహును కన్నాడు. తర్వాత 403 ఏండ్లు బతికాడు. షేలహు వచ్చి 30 సంవత్సరాలప్పుడు ఏబేరును కన్నాడు. తర్వాత 403 సంవత్సరాలు బతికాడు. ఏబేరు 34 సంవత్సరాలప్పుడు పెలెగును కన్నాడు. 430 ఏండ్ల తర్వాత బతికి మొత్తంగా 464 సంవత్సరాలు బ్రతికాడు. పెలెగు రయ్యూను కన్నాడు 30 సంవత్సరాలప్పుడు. రయ్యు 32 సంవత్సరాలప్పుడు సెరూగును కన్నాడు. సెరూగు 30 సంవత్సరాలప్పుడు నాహోరును కన్నాడు. నాహోరు 29 years తనకున్నప్పుడు తెరహును కన్నాడు. ఈ తెరహు ఎవరు అంటే అబ్రాము యొక్క తండ్రి. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను అని మనం ఇక్కడ గమనించవచ్చు. మనం ముందు అధ్యాయంలో ఒకవేళ మీరు గమనించి ఉంటే పెలగు సమయంలో భూమి విభజింపబడింది అని ఉంటుంది. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను అని ఉంటుంది. ఆ పెలగే ఈ పెలగండి, వేరే వాళ్ళు కాదు. సో పెలగు టైం పీరియడ్ లో భూమి దేశములుగా విభజింపబడడం చూస్తున్నాము. ఆ తర్వాత తెరహు నుంచి తెరహుకు 3 కుమారులు. 3 కుమారుల్లో ఒకరు అబ్రాము, ఒకరు నాహోరు, ఒకరు హారాను. హారాను చిన్న ఏజ్ లోనే చనిపోతాడు. హారాను యొక్క కొడుకే లోతు అన్నమాట. అబ్రాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. తర్వాత తెరహు తన మనవడిని అంటే లోతుని, హారాను కొడుకైన లోతుని
ప్లస్ కొడుకు అబ్రామును మరియు కోడలు షారైని వీళ్ళని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 తెరహు హారానులో మృతి పొందెను అని ఉంటుంది. ఇంకొక విషయం అండి, కొన్ని చోట్ల లోతు అబ్రహాం యొక్క సహోదరుడు అని ఉంటుంది, కానీ వారి అసలు రిలేషన్ ఏంటి అంటే అతను తనకి కొడుకు వరస అవుతాడు, నెఫ్యూ అవుతాడు. అంటే 11వ అధ్యాయము. మరి దేవుని చిత్తమైతే రేపు మనం 12వ అధ్యాయం గురించి చదువుకుందాము. ప్రార్థన. Heavenly Father, thank you for your scriptures, my Lord. As we read and learn about your word every day, let our confidence and trust in you increase manifold. Oh Lord, please forgive us if we are building anything like the people have built to make name for themselves and prevent us from doing so in our life. But let us do things and bring glory to you, my Lord. Please bless us with the gift of tongue if it is in your wish. Please bless us with the gift of understanding of tongues if it is in your wish to us. As we are going to start our day, my Lord, please bless our words, please bless our works, and please bless our homes. All the praise and glory to you, Father, in the name of Jesus Christ, our Lord. Amen. Praise the Lord and andariki. Thank you for watching.